కాంగ్రెస్ ఎంపీలకు లోక్సభలో ఊరట లభించింది. లోక్సభ సమావేశాల్లో పాల్గొనడంపై చామల కిరణ్ కుమార్ రెడ్డి సహా 8 మంది కాంగ్రెస్ ఎంపీలపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. దీంతో గాంధీ విగ్రహం దగ్గర 8 మంది కాంగ్రెస్ ఎంపీలు నివాళులర్పించారు. సభలోకి ప్లకార్డులు తేవద్దని, వెల్లోకి రావద్దని స్పీకర్ ఆదేశించారని చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. సభకు ఆటంకం కలిగించాలని తాము అనుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు ఎన్నో ఆశలతో తమను పార్లమెంటుకు పంపించారన్న చామల లోక్సభ స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. మా యొక్క సస్పెన్షన్ ని రివోక్ చేయడం జరిగింది. ముఖ్యంగా స్పీకర్ గారు ప్రతిపక్ష పార్టీల అలాగే రూలింగ్ పార్టీకి సంబంధించిన కిరణ్ రిజిజు గారు పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ గారితో అందరితో కూడా ఫ్లోర్ లో చర్చలు చేసిన తర్వాత మా సస్పెన్షన్ రివోక్ చేయడం జరిగింది. సస్పెన్షన్ రివోక్ చేసేటప్పుడు రానున్న రోజులలో ప్లే కార్డులు కానీ వెల్స్ లో కానీ రావద్దు, హౌస్ ని డిస్ట్రక్ట్ చేయొద్దు అని చెప్పి అందరూ కూడా నాయకులు మాట్లాడారు. డెఫినెట్ గా మేము కూడా పార్లమెంట్ లో ఎట్టి పరిస్థితిలో డిస్ట్రక్ట్ చేయాలనుకోవట్లేదు. మమ్మల్ని ఎంతో మంది ప్రజలు గెలిపించి ఈ స్థాయికి తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని ఒక నాయకుడిగా నిలబెట్టినటువంటి పరిస్థితి. వాళ్ళ సమస్యల మీద మాట్లాడాలని మేము సమస్యల మీద మాట్లాడేటప్పుడు స్పీకర్ గారు ఒకటి ఈరోజు లక్ష్మణ్ రేఖ గీసి రెండు ప్రతిపక్షాలు కానీ రూలింగ్ పార్టీ కానీ ఈ సభ మర్యాదలు పాటించాలని చెప్పారు. డెఫినెట్ గా సభ మర్యాదలు పాటించడానికి మేము ముందుకు వస్తాం. స్పీకర్ గారు చెప్పింది అన్ని కూడా మేము సక్రమంగా నిర్వహిస్తాం. కానీ స్పీకర్ గారు ఒక అర్థం చేసుకోవాలి, ప్రతిసారి ఇది ఎల్పీజీ కానీ గతంలో ఉన్నటువంటి యూఎస్ టారిఫ్స్ మీద కానీ చర్చ చేయమని అపోజిషన్ పార్టీ లీడర్లు అడిగినప్పుడు చర్చకు తావు లేకుండా చేస్తారు. కాబట్టి స్పీకర్ గారు నిష్పక్షపాతంగా చర్చలకు ప్రజా సమస్యల మీద చర్చలు తీసుకురావాలి. చర్చలు జరిగేటప్పుడు రాహుల్ గాంధీ గారు కానీ ఏ అపోజిషన్ లీడర్ అయినా మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు వారిని మాట్లాడేటప్పుడు కొంతమంది బీజేపీ సభ్యులు డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ డిస్ట్రాక్ట్ చేసే సమయంలో స్పీకర్ గారు డెఫినెట్ గా అటువంటి పరిస్థితి రాకుండా చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకేమీ ధర్నాలు చేయాలనో ప్లేకార్డులు ప్రదర్శించాలన్న ఉత్సాహం లేదు. మాకేందంటే అందరినీ కలుపుకొని పోవాలి, అన్ని సమస్యలు పరిష్కారం చేయాలి, హౌస్ కూడా బ్రహ్మాండంగా నడవాలన్న ఆలోచనతోటే ముందుకు